ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభం ఉందండి. ఈరోజు దేని వాగ్దానం కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, ఆయన వారి పడిన గుంటల నుండి వారిని విడిపించను అని వాగ్దానించాను. ప్రస్తుతాత్మలో అర్ధరాత్రి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి వాగ్దానించారు. వెంటనే చూడకుండా దినం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, స్తుతియాగం చేస్తాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకో ప్రార్థన కూడా చేస్తాను అనమాట. ఇక్కడ మరి దేవుడు మరి ఆనాడు ఇశ్రాయేల్ని మనం మొరపెట్టారు, అప్పుడు ఈ వాక్యం ఇచ్చారన్నమాట. ఈనాడు మనం కూడా మొరపెడితే ఈ వాగ్దానం ఇస్తున్నారన్నమాట మనకు కూడా. ఇక్కడ మరి కీర్తనల కింద ఇంకా 107వ అధ్యాయంలో 19వ వచనంలో, కష్టకాలం మంది వారు యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారని రాయబడిందన్నమాట. అవునండి, వారు మరి ఇశ్రాయేలు శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారన్నమాట. ఆయన ఆపదల నుండి వారిని నడిపించారని మరి చెబుతున్నారన్నమాట. ఇంకా మనం కూడా కష్టకాలంలో ఆయన మొరపెడితే తప్పకుండా మనం విడిపించే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన తన వాక్కును పంపి బాగు చేసే దేవుడు మన దేవుడు అనమాట. అయితే ఇక్కడ ఇంకా కీర్తన సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు ఏం మాట్లాడుతున్నారంటే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకున్నాము. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనములో, నిష్ఫలముగా నా యొద్దకు మరి మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను అని అంటున్నారు దేవుడు. అంటే మరి ఆ దేవుని నోట నుండి వచ్చే వాక్యము అది మరి మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళదు, కానీ మరి వారికి ఇష్టమైన దానిని నెరవేర్చుతుందని ఈ వాక్యం మాట్లాడుతుంది అనమాట. దీని అర్థం అనమాట. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాటల వలన మరి దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లరూ స్వస్థపరిచినని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇంకా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళైన మూలుగులను విభజించినంత మటుకు దూరుచు మరియు ఇంకా హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఆయన వాక్యం అంత బలమైందనమాట, అంత సజీవమైందనమాట. మరి ఎముకల్లోకి పోయి మూలుగుల్లోకి వెళ్ళి వాటిని విభజిస్తుందని చెప్పేసి ఇక్కడ మన తలంపుల్లో కూడా ఆలోచనలను కూడా శోధిస్తుందని చెప్పేసి దేవుని వాక్యం మరి దేవుడు మాట్లాడుతున్నారు. అంత సజీవమైన బలమైనది అనమాట మన దేవుని వాక్యం అనమాట. ఆయన వాక్యం పంపించి బాగు చేస్తా అన్నారు, వారు పడిన గుంటలను వారిని విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇది నా వాక్యం అందరి చేతులు వారిని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరసముద్ర ఘనమైనానికి ఎలా తీసుకుంటుందండి, మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించండి, మా సరిహద్దులు విశాలపరచుందండి, నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి, మా కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించుందండి, మీతో రాని మీ శ్రేయానికి మీద సిద్ధపడ్డ కోచుమని ఎత్తపడ గుంపులుండే భాగం దయచేయమని మా ప్రభు పేరు చూడండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి, ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటామండి. ప్రభు సేవలో మీ సహోదరి, గాడ్ బ్లెస్ యూ.